వరల్డ్ కప్లో 23rd మ్యాచ్ ఈరోజు ఆడిన సెకండ్ మ్యాచ్ ఎవరెవరికి మధ్య అంటే ఇంగ్లాండ్కి స్కాట్లాండ్కి మధ్య మ్యాచ్. స్కాట్లాండ్ ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకుంది. జనరల్గా చిన్న టీమ్స్ ఏంటంటే ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకునేసి వీళ్ళు నీట్గా ఇది చేశారు అంటే కొద్దిగా డీసెంట్ అయిన టోటల్ పెట్టారంటే బౌలర్స్ పొరపాటున వికెట్ తీసినా బాగుంటుంది. లేదు అన్నా కానీ వీళ్ళు బౌలర్స్ స్ట్రాంగ్ ఉన్నారంటే ఫస్ట్ వీళ్ళు బౌలింగ్ ఎంచుకునేసి కొద్దిగా తక్కువ స్కోర్ ఉన్నప్పుడు బ్యాటింగ్ వీళ్ళు వచ్చి చేజ్ చేసినా బాగుంటుంది. సో వాళ్ళ టీం బట్టి వాళ్ళు ఇది చేసుకుంటారు. సో వీళ్ళు స్కాట్లాండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేశారు. 152 అయితే కొట్టారు వీళ్ళు. పెద్ద స్కోర్ కాదు. దీంట్లో వీళ్ళు క్యాప్టెన్ 49 కొట్టాడు, తర్వాత ఓపెనర్ 33, ఇంకొకడు టామ్ అనేటు 24. అంతే. వీళ్ళకి దానికి మించిన పెద్ద ఇదేం లేదు కొట్టింది. దీనికి రిప్లైగా వచ్చిన వాళ్ళు మటుకు ఇంగ్లాండ్ కుమ్మెవతల పడేశారు. ఓపెనర్స్ ఇద్దరు చీప్గా వెళ్ళిపోయినప్పటికీ జాకబ్ బెథెల్ ఈ T20 వరల్డ్ కప్లో ఇంగ్లాండ్ నుంచి ఇతను కొద్దిగా డీసెంట్ అయినప్పుడు కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు. తర్వాత టామ్ 63 నాట్అవుట్. వీళ్ళు అసలు 18.2 ఓవర్స్కి 5 వికెట్స్ ఉంచి కుమ్మెవతల పడేశారు. బ్రహ్మాండంగా అయితే చాలా నీట్గా అవలీలగా అయితే వీళ్ళు గెలిచి అవతల పడేశారు ఈ మ్యాచ్ని. సో ఇంగ్లాండ్ ఈ చిన్న టీములతో జనరల్గా ఐర్లాండ్ వీళ్ళు 2011 వరల్డ్ కప్లో ఓడించారు 300 పాయింట్ చేజ్ చేసి బ్రహ్మాండంగా 5 వికెట్స్ డౌన్ అయిన తర్వాత. కానీ ఆ ఇది లేకుండా వీళ్ళైతే ఈజీ గెలిచేశారు. ఈ మ్యాచ్ గురించి ఇంతే. మనం ఇంకో మ్యాచ్ గురించి ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం.